ప్రభువా, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మమ్మను నిత్యము కాచిన మా తండ్రి, మీ గణనామములకు స్తోత్రం కలుగునుగాక. నీ దాసురాలైన నన్ను కటికశించుము, నీ బిడ్డగా స్వీకరించి పవిత్ర జీవన దయచేయము. ఈ అనంత సృష్టిలో నాపై నీ కనుదృష్టి ఉంచి జీవం గల దేవుని నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పావన నిరంతర చక్రవర్తి స్తోత్రమయ, దయాప్రాప్తులారా నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభోత్సవం ఏమిటో నేను వినదగిన శుభవార్త ఏమై ఉంటుంది స్వామి? మరియా, భయపడకము, నేను సజీవము గల దేవుని పక్షమున మీ దగ్గరకు పంపబడి తిని నేనే గాబ్రియేలు దూతను. అలాగా ప్రభు, నమస్కారములు. నేనేపాటి దాన్ని తండ్రి, మీరు నన్ను దర్శించడానికి వచ్చినాను. నేనెంతటి దాన్ని దేవా, వందనములు. వందనములు మరియా, భయపడకము, నీవు సజీవము గల దేవుని పక్షమున కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతయు లేనిదై ఉండును. మరియా, అలాగా స్వామి, మరి నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలాగూ జరుగును? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నిన్ను ఆవరించి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇది ఎలాగూ జరుగును స్వామి? మరియా, ఏమీ నమ్మశక్యముగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించి ఉన్నది. దూరమైన ఆమెకు ఇది 6వ మాసము. అలాగా స్వామి. ఆహా, దేవుని కార్యం ఎంత గొప్పది! నాకు చాలా ఆత్మానందం కలుగుతున్నది. మరియా, దేవుడు చెప్పిన ఏ మాట నేనను వ్యర్థము కానలేదు కదా, ఆయనకు సమస్తము సాధ్యము. అయితే ఇదిగో ప్రభు, దాసురాలను దేవుని ద్వారా పంపబడిన మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా, ఇక వెళ్ళి వచ్చేదను. చిత్తం ప్రభు, ఇక నేను దైవ చిత్తం కొరకు కనిపెట్టుకుందును. సరే. మరియా, మరియా, ఎంత పని చేశావు మరియా, ఎంత పని చేశావు! నేను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. మన పెండ్లి కాకముందే నీవు గర్భవతివా? ఇంకా నేను ఏమని చెప్పేది మరియా, ఏమని చెప్పేది? నిన్ను గూర్చి ఈ వార్త విన్నాక, తెలిసి నిన్ను పరిణయమాడక రహస్యంగా విడిచిపెట్టడమే సరి అయిన తీర్మానము. అబ్బా, ఈ రోజంతా పనిచేసి చాలా అలసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకునేదను. ప్రసిద్ధి పావుడా, నిరంతర చక్రవర్తి స్తోత్రమయ్య. యేసప్పు, ఓ యేసప్పు. ఎవరండి నన్ను ఈ అర్ధరాత్రి వేళ నన్ను పేరు పెట్టి పిలుచుతున్నది? ఎవరండి? దావీదు కుమారుడు యేసప్పు, నీ భార్య మరియను చేర్చున్నటకు భయపడకము, బాధపడకము. ఆమె ఒక కుమారుని కని ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. కనుక మరియ విన్నాక ఆమె చేర్చుకొనుము. చిత్తము ప్రభు, నీ ఆజ్ఞను శిరసా వహించెదను, పాటించెదను. నన్ను మన్నించు దేవా, నా తొందరపాటు ఆలోచనను క్షమించు తండ్రి. అటులనే స్వామి. అయ్యో, నేను ఎంత పొరపాటు పడి తిని, ఎంత తప్పుగా ఆలోచించి తిని, పవిత్రురాలైన నా మరియను అనుమానించి అవమానించి ఎంత పాపము పని చేసి తిని. విడిచిపెట్టాలనుకున్న నా భార్యను తక్షణమే వెళ్ళి నా ఇంట చేర్చుకొందును. అయ్యలారా, అమ్మలారా, నజరేతు వాసులారా, వినండి. కైసరు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం తమ పితరుల గ్రామానికి వెళ్ళి మీ పేరు నమోదు చేయాల్సిందిగా కైసరు చక్రవర్తి ఆజ్ఞ కోరుతున్నారు. మరియా, ఇదిగో వచ్చేసాము. మన పితరుడైన దావీదు జన్మించిన
పుణ్యగ్రామమైన బెత్లెహేమునకు వచ్చేసాము. కాస్త ఓపిక చేసుకొని నడువుము. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎంత జనసమూహము చూస్తున్నావా మరియా? వీరు కూడా మనలాగే వారి వారి గోత్రముల చొప్పున పేర్లు నమోదు కొరకు వచ్చిన వారే. సరే, అది సరే మరియా, ఈరోజు రాత్రి మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? నాదా, ఆయాసంగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. తండ్రి, సుఖమైన కాన్పు ఇచ్చి నన్ను ఆదుకోండి తండ్రి. అది సరే మరియా, ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండడానికి ఎవరినైనా స్థలం అడుగుతాను. ఎవరండి లోపల? అయ్యగారు, అమ్మగారు, ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎవరు బాబు? ఏమి కావాలి మీకు? అమ్మా, మేము నజరేతులో నుండి ఈ బెత్లెహేమునకు మా పేర్లు నమోదు చేయించుకున్నటకు వచ్చి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు. కాస్త దయ ఉంచి నా భార్యకు కాస్త ఆశ్రయం ఇస్తారని అడుగుతున్నాము. చూడండి బాబు, ఇప్పటికే మా ఇంటిలో చుట్టాలతో కిక్కిలిసిపోయినది. ఖాళీ ఏమీ లేదు. మీరు అక్కడ ప్రయత్నించి చూడండి. అయినా ఈ ఊరు ధర్మసత్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడగండి. అలాగే అమ్మా. మరియా, చూసావుగా, వారికే చుట్టాలతో ఇబ్బందిగా ఉందంట. సరే, మనం ఈ ఊరి పేదలందరికీ ఈ ఊరి ధర్మసత్రం ఉందంటగా, అక్కడికి వెళ్ళి అడుగుదాము. పద, కొంచెం ఓపిక చేసుకొని నడువు మరియా. హలో అమ్మగారు, అయ్యగారు, ఎవరండి లోపల? ఈ ధర్మసత్రపు యజమాని ఎవరండి? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదే. సరేలే, ఏం కావాలి మీకు? అయ్యా, మేము జనాభా లెక్కల్లో పేర్లు నమోదు కొరకు వచ్చి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు. ఈ రాత్రికి మాకు కొంచెం స్థలం ఇస్తారేమోనని వచ్చి ఉన్నాము. చూడండి బాబు, ఇప్పటికే మీలాంటి వారితోనూ పేదలతోనూ నిండిపోయింది. జానడు స్థలం కూడా లేక ఇబ్బంది పడుతున్నాము. మరో ఇంటికి వెళ్ళండి. అలా అనకండి అయ్యా. బాధపడకండి. మీ పరిస్థితి బాధాకరంగానే ఉంది. అలాగైతే మీరు ఏమి అనుకోము, బాధపడము, సర్దుకుంటాము అని అనుకుంటే నేను సహాయం చేస్తాను. చెప్పండి బాబుగారు. మా పశువుల కొట్టం ఖాళీగానే ఉంది. కాకపోతే పశువులు ఉంటాయి కాబట్టి కాస్త వాసన వస్తుంది, దోమలు కుడతాయి. అయినా మీరు ఇష్టపడితే ఈ రాత్రికి అక్కడ ఉండవచ్చు. అదిగో కనపడుచున్నది పశువుల పాక, వెళ్ళండి. ఎంత భాగ్యము! ఇది చాలు తండ్రి. మిమ్మును దేవుడు దీవించునుగాక. అరే కట్టలా అంట. ఓరే బొబ్బోసయ్య, ఈరోజు చలిగాను ఉంది కదా. అవునరా, ఈరోజు వాతావరణం ఏదో ఒక వింతగా ఉంది కదా. ఏంటో అర్థం కావటం లేదురా. ఓరే బొసయ్య, నరసయ్య, ఏందిరా నుండి మన ఊరికి ఏం జనం వస్తున్నారా? అబ్బో, ఏం జనవరా! ఈ ఇసుకెత్తరా, అందుకు ఊరు పట్టుక జనం వస్తున్నారా? వాళ్ళ దావీదు రాజుగారు అట్లా చెప్పిన వారి పేరు
నన్ను నమోదు చేసుకోవడానికి వస్తున్నారా? అవునరా. అవునరా, మరి దావీదు ఈ బెత్లెహేము వాడే కదా, అందుకే కబుర్లు వారి వారి సొంత గ్రామాల లెక్కల్లో చేర్చబడడానికి విస్తారముగా వస్తున్నారు. ఏం జనం చూడడానికి 2 కళ్ళు చాలా అనుకో, అయినా రాజుగారాజ్ఞ పాటించాలి కదరా. ఓరే బొసయ్య, కాస్త పొద్దు గడుస్తుంది కానీ ఒక పాట పాడరా. పాడగానే మీరు నన్ను ఎగతాళి చేయకూడదురా. ఓ అలాగే పాడరా. ఇది ఆపడనైనా నన్ను పాడతా ఉందండిరా. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారం. ఓరే ఆపరా, నీవు పాడింది మన నవ్వుకుంది, ఇక చాలు, చాలా పొద్దుపోయింది, ఇక పడుకుందాము. అప్పుడేనంట్రా పడుకోవాలంటే ఏందో భయం ఉందిరా. ఒరే బోసయ్య, లేనిపోయి నీ పిచ్చి పిచ్చిగా చెప్పి భయపెట్టుకురా. అసలుకే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావటం లేదు. ఓరే మొన్న మా తాత చెప్పిన దయ్యం కథలు గుర్తుకొస్తున్నాయిరా. ఒరే దయ్యం లేదు, భూతం లేదు, నువ్వు భయపడి మనం పెట్టుకోరా, పడుకోరా. దయ లేదు, భూతం లేదు, నువ్వు భయపడి మమ్మల్ని భయపడుకురా, పడుకోండిరా. ఓరే అబ్బాయిలు నాకు భయం వణుకోనా, ఏయో పాసం వస్తున్నాయిరా, కొంచెం చూడండిరా. ఊరే ఇంకేమైనా ఉందా, నేను చచ్చినారాను, కొంచెం చూడారా నడుచునిగా. నేను అసలే రాను, నేను అసలే రాను, నాకు చచ్చేంత భయం. నేను రాను కానీ నీకు అదిగా అర్జెంట్ అయితే ఇక్కడే పోసుకోరా, ఎత్తుకుంటే వలిసకై నమ్ముకొని బ్రతకవచ్చు, నేను మాత్రం రాను. అబ్బో, నా బాధ పడతాలేరా. ఆకాశంలో పెద్ద చుక్కలు కనపడుతున్నాయి, ఎప్పుడు చూడలేదే. రోజు కంటే ఈరోజు ఆకాశం అంతా నక్షత్రాలను చూడండి రా. నేను పుట్టినాక ఇలాంటి తారలను పెద్ద పెద్ద నక్షత్రాలను చూడలేదురా. వామ్మో, ఏం కాదురా, ఎంత పెద్ద నక్షత్రమో చూడరా. ఏందిరా ఆ తార ఇటువైపు వస్తుంది, మనకేమైనా ప్రమాదం ఊదుందేమోరా, ఏం జరుగుతుందో ఏమోరా. వామ్మో, పరిశుద్ధి పరిశుద్ధి పాముడా, నిరంతర చక్రవర్తి స్తోత్రమయ్యా. గొల్లలారా భయపడవి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూడరు, కాబట్టి మీరు వెళ్ళి ఆనందించండి. గొల్లలారా ఇక వెళ్ళి వచ్చారు. పరిశుద్ధి పరిశుద్ధి పాముడా, నిరంతర చక్రవర్తి స్తోత్రమయ్యా. అరే ఇట్లాగరా రే, సరికి లాగరా, చెట్టు మీద లాగా. ఆహా, ఏం శోభన చెప్పిందో చూడరా, ఎంత అద్భుతం. మన కోసం వరశివుడు పుట్టాడురా, మనం ఎంత ధన్యులు, ఇక భయపడక్కర్లేదురా. అవునురో, మనకే కాదు ఈ లోకానికే ఎంత ఆనందకరమైన రోజున యేసు పుట్టాడంట్రా. యేసు అందరూ ప్రభువేరా. అరే కాశయ్య, కోసయ్య, రండిరా, మన కోసం పుట్టిన రక్షకుల్ని కొల్లాలు చూచి వరదాము, సరేనా? అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో
మరియా జాగ్రత్తగా వినుము. ఎవరో పాడుచు నడుస్తుంటూ ఇటువైపే వస్తున్నట్లు ఉన్నది కదా. అవును నాదా, ఇంత రాత్రి వేళలో మన కోసం ఎవరు వస్తారు? అందాల తారుదించిన అంబారావీరిలు అవతారము యేసయ్యాకీకం ఆనందించాటుచు. అయ్యలారా, ఎవరు మీరు? ఈ సమయంలో ఎక్కడి నుండి వస్తున్నారు? అరే సైడ్ కొంటాను రే సన్నీ వెనక జరుగు. సెవియా సెవియా గొర్రెల కాపరిలో. అమ్మా అయ్యా, మేము రాత్రి వేళ గొర్రెలు కచ్చుచుండగా ఒక తార మా వైపు వచ్చి దానిలో నుంచి ఒక దూత వచ్చి యేసు పుట్టేనని మాకు చెప్పానయ్యా. ఆనందాన్ని వచ్చి బుడి కళ్ళారు చుట్టి సంతోషపడుచున్నాము. అమ్మా మరియమ్మ తల్లి, ఏది ఆ రచన ఇటువంటి కళ్ళారా చూసి మురిసిపోతాము. మా జీవితం ధన్యమైన స్వామి, ఇంకా మాకు ఈ కృప చాలును. సన్నీ అరే సెవియా అమ్మా అయ్యా, మేము వెళ్ళి వచ్చేదాము. మా జీవితం ఈ కృప చాలును. మరియా, సరే గొల్లలారా, క్షేమముగా వెళ్ళిరండి. సర్వలోక రక్షక నీకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు తరతరములకు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. విచ్చేస్తున్నారు. రాజాది రాజా రాజ మార్తాండ హేరోజు మహాప్రభువులు వీచేస్తున్నారు. అరే భూషణ లైట్ ఆపేది. మహామంత్రి, మన యూదా సామ్రాజ్యం ప్రజలకు క్షేమముగానే ఉన్నారు కదా. హేరోదు ప్రభువులకు నమస్కారములు. మన యూదా సామ్రాజ్యము అందులోని ప్రజలు అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శభాష్ మంత్రి, శభాష్. మంచి మాటలు పలికావు. నా మది ఎంతో ఆనందముగా ఉన్నది. చిత్తం మహాప్రభు. ఏమిటో ఎవరో మీకోసం తూర్పు దిశకు జ్ఞానులంట మీ దక్షిణం కోసం వేచి ఉన్నారు. వాళ్ళని లోపల ప్రవేశపెట్టినా? సరే, వారిని ప్రవేశపెట్టుము. ఇప్పుడే ప్రవేశపెడతాను. చైతన్య 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 రే వెనక్కుండండి. నమస్కారములు. మంచిది, మీరెవరు? రండి, వచ్చి ఆశీనులు కండు. తూర్పు దేశ జ్ఞానులు.
ప్రభు నేను తూర్పు దేశ జ్ఞానంలో. మేము ఖగోళ శాస్త్రములలో ప్రావీణ్యత కలిగిన వారు. ప్రభు గ్రహాలు ఆకాశంలో నక్షత్రాలు చూసి ప్రారంభం చేసి వాటి ప్రభావాలను బట్టి ఏం జరుగుతుందో చెప్పగలము. ప్రభు మేము తూర్పు దేశ జ్ఞానంలో. గగనంలో గొప్ప కాంతిమైన తారను తూర్పు దిక్కు ఉదయించుట చూచి ఆశ్చర్యపోయాము. దాని విషయాలు పరిశోధించాము. అది ఓ మహాత్ముడు పుట్టి అయినా ఉండాలి, ఓ మహాత్ముడు చనిపోయినా ఉండాలి. లేకపోతే అలాంటి నక్షత్రాలు సాధారణంగా పుట్టకరాదు. అదేమైందో చెప్పడానికి మరియు ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాం ప్రభు. గగన తలంలోని ఆ గొప్ప తారను చూచి మేము ఆనందభరితులమై వచ్చాము. అటువంటి తారను మేము పుట్టిన తర్వాత ఇదే ప్రమాదముగా చూడడం రాజా. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్ర నగరాలు ఎన్ని ఉన్నా కానీ ఆ తార ఈ లోక రక్షకుడికి రక్షకార్థమై సాదృశ్యముగా ఉన్నది. ఆ తార ద్వారా నాకు శాంతి దొరికింది. మీకేమైనా ఆ జాడలు తెలిసి ఉండేమని వచ్చాము ప్రభు. అట్లనా? ఆశ్చర్యముగా ఉన్నదే. మీరంటున్న ఈ మాటలు కొత్తగా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు చెప్పేంత వరకు నాకు ఈ విషయం తెలియదు. తెలియవస్తే తప్పక తెలియజేస్తాను. సరే, ఆశీనుడు కండు. ఎవరక్కడ? చిత్త మహాప్రభు ఏమిటో ఆజ్ఞాపించండి. మన సామ్రాజ్యంలోని వేదాలు ఎరిగిన శాస్త్రులను పండితులను తక్షణమే పిలవనప్పుడు. అలాగే మహాప్రభు. తిమోతి లాస్ట్ లో ఫైనల్. అరే రాజాతి రాజా రాజమార్తాండ హేరోదు మహాప్రభుల వారికి ప్రణామములు. నమస్కారాలు. మంచిది. శాస్త్రివర్య, పండితవర్య, వచ్చి ఆశీనులు కండు. చూడండి, మీరు వేదాలు ఎరిగిన మేధావులు. ఏం జరగబోతుందో చెప్పగల సమర్థులు. పఠించే మీ ధర్మశాస్త్రంలో గ్రంథాలలో కానీ మీ మత గ్రంథాలలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చక్రవర్తులు రాజులు పుడతారని కానీ ప్రవచనాలు ఉన్నాయేమో చూడండి. ప్రభు ఉన్నది. ఉన్నదా? ఎక్కడ? ఏ ప్రాంతంలో? త్వరగా చెప్పండి. తడువు చేయకుండా చెప్పాలి. శాంతించండి ప్రభు, శాంతించండి. యోధా దేశపు యొక్క బెత్లహేములో. ఏది? మన ప్రక్కనున్న చిన్న పల్లెసీమ బెత్లహేములోనా? అవును ప్రభు, అవును. పండితవర్య, మరి మీరేమందరు? మీ వేద శాస్త్రముల గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నదో చెప్పండి. అవును ప్రభు, 1000 సంవత్సరాల క్రితమే యూదుల నుండి రక్షకుడు పుడతాడని పాలించే యూదుల రాజు కూర్చున్న ప్రవచనం అన్నా ప్రభు. ఏమేమి ఆశ్చర్యముగా ఉన్నదే పండితవర్య. రాజా, యోధాదేశ బెత్లెహేములో స్వల్ప గ్రామం అయిన నేనుండి రాజు మత గ్రంథాల్లో ఉన్నది ప్రభు. సరే, నేను తక్షణమే అధికారులకు ఆజ్ఞాపించి ఈ విషయం ఏమిటో కనుగొంటాను. సరే పండితవర్య, పండితవర్య, ఇక వెళ్ళిరండి. చిత్తం ప్రభు. మహాప్రభు. సరే, వెళ్ళిరండి. ఆగండి శాస్త్రివర్య, పండితవర్య, కూర్చోండి. మరిచితిని మహామంత్రి, మన సామ్రాజ్యంలో మహామేధావి, శాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడు. భారతదేశంలో అటువంటి మేధావే లేడు. మన తిమోతి వర్యను తక్షణమే పిలవనప్పుడు. అదే ప్రభు, సందేహం వస్తుంది. ఇప్పుడే కబురు పంపాను. సరే, వారిని ప్రవేశపెట్టుము. నమస్తే. ప్రణామములు తిమోతి వర్య. మంచిది. బాగున్నారా? అవును. ఆస్వాదించండి.
పఠించే మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక బాలుడు రాజుగా పుట్టిన ప్రవచనాలు ఉన్నాయేమో చూడండి. చూశాను బాబు. ఉందండి. సరే, నేను తక్షణమే అధికారులకు ఆజ్ఞాపిస్తాను. సరే, వెళ్ళిరండి. ఎవరండి చూస్తున్నారు? మన సామ్రాజ్యంలో సైనికులు, ఆల్సో ప్రజలు. చూసారా జ్ఞానులారా, మీరు విన్నది గగనతారం మీరు చూపిన మార్గం నిజమే. ఇప్పుడు వెళ్ళిన శాస్త్రి వర్యులు పండిత వర్యులు చెప్పింది నిజమేనన్నమాట. వారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదేమిటో నేను కనుగొంటాను. సరే జ్ఞానులారా, మీరు కూడా వెళ్ళిరండి. చిత్తం ప్రభు, వెళ్ళి వచ్చాము. సరే, వెళ్ళిరండి. ఆగండి జ్ఞానులారా, ఆగండి. మీరు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన ఆ బాలుని దర్శించి నాకు నువ్వు వర్తమానం అవుతుంది. నేను నువ్వు వెళ్ళి పూజించవద్దును. చిత్తం మహాప్రభు, సమాచారం తెలిపెదము. కృతజ్ఞతలు. సరే, వెళ్ళిరండి. వర్తమానము అయిపోయింది. యూదుల రాజు నేను కాక వేరొక రాజా? అసంభవం. నేను దీనికి ఒప్పుకోను. నేను బ్రతికి ఉండగా వేరొక రాజును బ్రతకనివ్వను. ఆ మొక్కను త్రుంచి వేస్తా. ఆ బాలుడైన రాజును నరికి వేస్తా. నరికి నా రాజ్యానికి అడ్డు తొలగిస్తా. నేనే నిరంతరం రాజుగా పరిపాలిస్తా. ఏమంటారు మంత్రి? మన రాజ్యానికి అడ్డు వచ్చే వారిని బ్రతకనివ్వద్దు. ఎందుకైనా మంచిది. మురక్కాం రాను కాకముందే త్రుంచి వేయాలి ప్రభు. మంత్రి, అదే నా మనసులో అనుకుంటున్నాను. భేష్ మంత్రి, భేష్. ఆ రాజును బ్రతకనివ్వను. నీవేమంటావు తిమోతి వర్య? అదే ప్రభు, నా సంకల్పం కూడా. మనమే ఈ రాజ్యాన్ని ఏలాలి. ఏ రాజును రానివ్వకూడదు. నేను యూదుల రాజును. నాటికి నేటికి ఏనాటికి నేనే రాజును. ఇంకెవరైనా ఉన్నారో మరి చంపేస్తా. మంత్రి తిమోతి వర్య, మీరేమందరు? ఏమాను జాగ్రత్తగా గ్రహించి వారి అడుగుల శబ్దము వినుము. ఎవరు మీరు? ఈ సమయంలో ఎక్కడి నుండి వచ్చుచున్నారు? నేను తూర్పు దేశపు జ్ఞానులు. ఆకాశంలో వింతగా కనిపించిన ఆయన నక్షత్రం చూసి ఆనందంతో దర్శింపవచ్చాము. ఆ గగనంలో ప్రకాశిస్తున్న ఆ తార మాకు మార్గం చూపింపగా ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. ప్రకాశమైన నక్షత్రం చూసుకుంటే ఈ వలన మా జీవితాలు ధన్యమయ్యాయి. మాకింతే చాలు తండ్రి. ఆ గగనంలో ప్రకాశిస్తున్న ఆ తార మాకు మార్గము చూపించగా ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. గగనమందు మీరు గాంచిన ఆ తార మిమ్మును క్షేమంగా నడిపించినందుకు ఆ దేవునికి స్తోత్రములు. రాజాతి రాజా, ఈ బంగారం రాజ్యానికి ఉన్నత అధికారం దీనిని
దీనిని సేకరించము ప్రభు. సర్వలోకములు పూజింపదగిన ప్రభు సకల ఆధారాలకు గుర్తుగా దీనిని స్వీకరించము. రక్షకుడా, రాజ్యములు ఏలడానికి యూదుల్లో నుండి యూదులకు రాజుగా జన్మించిన మీకు రాజా మీకే సూత్రము. చైతన్య ఇటు వచ్చి కూర్చో. అడి మైక్ వైర్ రావట్లేదురా. చైతన్య కొంచెం అనుకోండి, ఇటు తిరుగు. సర్వలోక రాజ్యములు ఏలడానికి యూదుల్లో నుండి యూదులకు రాజుగా జన్మించిన రాజా మీకే సూత్రం. వెనక్కి జరగండి. మా జీవితాలు స్వామి. మీరు వెళ్ళడానికి జ్ఞానులారా చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళవచ్చును. వెళ్ళి వచ్చేదము. అలాగే స్వామి.